అనురాగలోకమై ప్రతి జన్మలోన జతగానే ఉందాములే. మనసు నా మనసు ఏకమై చలిగాలి తొలి మబ్బు పులకించి కలిసి మనసైన చిరుజల్లు మన పైన కురిసి దూరాన గగనాల తీరాలు మెరిసే మదిలోన శతకోటి ఉదయాలు విరిసే కరువాల బంగారు కిరణాలలో నీవే నేనై ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై నీ పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే నీతోనే నా పంచ ప్రాణాలు పలికే ఆ విధి ఎంత విషమించి వేధించిన నీవే నేనై ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై నీడ అనురాగలోకమై ప్రతి జన్మలోన జతగానే ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై అంటున్నావు నువ్వు పొలమరావా ఎన్నిటికి? అవును, రాత్రి ఫోన్ చేస్తూ మీరు పొలమారా? నువ్వు అంటున్నావు నువ్వు పొలమరావా ఎన్నిటికి? 10:30కి. 10:30క? అరే సరిగ్గా నేను అదే సమయంలో పొలమరాను. అరే, ఇద్దరికి ఒకే టైంలో ఒకే రకమైన అనుభూతి కలగటం ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఎందుకంటారు? అందుకే అందుకే అంటే మనిద్దరం ప్రేమించు. గోపి, ఎప్పుడు నువ్వు నాకంటే ముందొచ్చి నువ్వే గెలిచేవాడి. ఈ రోజు నీకంటే ముందు నేనే వచ్చాను, నువ్వు ఓడిపోయావు. రాధా. ఈ రోజు కూడా ముందు నువ్వే వచ్చావు. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు. ఎంతసేపు ఏం చేస్తావు? నీతోనే ఉన్నాగా. నాతోనా? కనిపిస్తే నీతోనే ఉంటాను, కనిపించకపోతే నీ ఊహలో ఉంటాను. అబ్బో, సంగీతంతో పాటు కవిత్వం కూడా వస్తుంది. నాదానికి పాదం తోడైతే కళ్ళు కూడా పాటలు పాడతాయి.
శుభ సమయం ఇది సంగీత నాట్యాల సంగమం 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 ఇది కన్నులు పలికే రాగం, ఇది ఊహలు వేసే తాళం. రెండు కలిసిన శుభ సమయం, రెండు కలిసిన శుభ సమయం. ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం. అనురాగానికి నీ కొన చూపు దిద్దెను శ్రీకారం దిద్దెను శ్రీకారం అనుబంధానికి నీ చిరునవ్వు చెరగని ప్రాకారం, చెరగని ప్రాకారం. నీ పదలాస్యం నా ప్రాణం నీ గణనాదం నా వేదం. నింగి నేల నిలిచేదాకా నీది నాది ఒక లోకం ఇది కన్నులు పలికే రాగం, ఇది ఊహలు వేసే తాళం. రెండు కలిసిన శుభ సమయం రెండు కలిసిన శుభ సమయం ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం సంగమం. నీ నర్తనలు ఒక భంగిమనై లయలే చిల్దేనా లయలే చిల్దేనా నీ కీర్తనలో ఒక గమకమునై శృతిగా నిలిచేనా, శృతిగా నిలిచేనా. ఈ చెలివలపే చంద్రోదయం నీ తొలి పిలుపే అరుణోదయం. నీలో నేను కరిగే వేళ నిత్య వసంతం మన సొంతం ఇది కన్నులు పలికే రాగం, ఇది ఊహలు వేసే తాళం. రెండు కలిసిన శుభ సమయం రెండు కలిసిన శుభ సమయం ఇది సంగీత నాట్యాల సంగమం 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 అవును, రాత్రి భోంచేస్తూ మీరు పని మారారా? నువ్వు అంటూ ఏమే ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా లక్ష్మి లక్ష్మి. ఏమే ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా వెతుకుతాను. ఏమిటే గీస్తున్నావు? ఎవరిది బొమ్మ? ఏమిటే? పామ? పామ కాదే, మా బావ. మీ బావ అయితే జుట్టుముడేదే. మీరు చూడలేదేమిటి? మా బావ ముడి తీసేసి క్రాపింగ్ చేయించుకున్నాడు. క్రాపింగ్ ఎంత బాగున్నాడో చూడు. డిప్యూటీ కలెక్టర్ లాగా ఉన్నాడే, కనబడుతూనే ఉన్నాడుగా. పోతే మమ్మ.
నన్నంటితే చటుకుల నామేను జల్లంటది చల్లగని చేయి నన్నంటితే చటుకుల నామేను జల్లంటది నా ముందు నిలుతుంది నువ్వు నవ్వితే నా ముందు నిలుతుంది నువ్వు నవ్వితే నా మనసే అదో నాగ జిల్లంటదే ఈ మూగతో తేలా బావా మాట్లాడగానే రవా ఓహో మాట్లాడదే బొమ్మా జాగ్రత్త బావా చెయ్యి గాజులు ఇదే కన్న చిన్నారి తొలి మోజులు జాగ్రత్త బావా చెయ్యి గాజులు ఇదే కన్న చిన్నారి తొలి మోజులు కాటేనే ఎలుగెత్తి ఈ గాజులే కాటేనే ఎలుగెత్తి ఈ గాజులే ఈ వేళ మరే వేళ మన రోజులే ఈ మూగతో తేలా బావా మాట్లాడగానే రవా ఓహో మాట్లాడది బొమ్మా ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అర్థము షాది ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అర్థము షాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి ఆహా ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయి పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమవుతుందోయ్ జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ ఆ మాటకి నా గుండెలో గెంతేను తుళ్ళి తుళ్ళి ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అర్థము షాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి న్యూఢిల్లీ నుండి సింగపూరు వెళ్ళిపోదాము న్యూయార్కులో నా డాన్స్ చేస్తూ ఉండిపోదాము కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు రంగేలికి సింగారికి రారాదు పాడు సిగ్గు ఇంగ్లీషులోన మ్యారేజ్ హిందీలో అర్థము షాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి పొంగేను సోడా గ్యాసులాగా నేడు నీ మనసు మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు నీ మాటలే నిజమైనసు మన లైఫ్ నైస్ నైస్ ఇంగ్లీషులోన మ్యారేజీ హిందీలో అర్థము షాది ఏ భాషలో ఏ మన్నను మన తెలుగులోన పెళ్ళి ఆహా 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 ఓహో నువ్వే
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా ఎప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు ఎప్పుడు 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 ఇంకెప్పుడు ఎప్పుడు మల్లెలు పూచే వేళ మనసులు పిలిచే వేళ మల్లెలు పూచే వేళ మనసులు పిలిచే వేళ మళ్ళీ మళ్ళీ వస్తా వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా కనులైనా కలవందే మనసైనా తెలవందే ముద్దైనా ఇవ్వందే మోదైనా తీరందే అలా జారుకుంటావే ఠలాయించిపోతావే అలా జారుకుంటావే ఠలాయించిపోతావే అయితే నే వెళ్ళొస్తా వస్తా వెళ్ళొస్తా వస్తా ఎప్పుడైనా వస్తా ఎప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు ఎప్పుడు 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 ఇంకెప్పుడు ఎప్పుడు శ్రావణ మంగళవారం చల్లని సాయంకాలం శ్రావణ మంగళవారం చల్లని సాయంకాలం లగ్నం చూసుకు వస్తా వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా చిన్నదాన్ని చెక్కిలిపై చిటికైనా వేయండి కళ్ళల్లో కళ్ళొంచి కథలైనా చెప్పండి అలా జారుకుంటావే హలాయించిపోతావే అలా జారుకుంటావే హలాయించిపోతావే అయితే నే వెళ్ళొస్తా వస్తా వెళ్ళొస్తా వస్తా ఎప్పుడన్నా వస్తా ఎప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు ఎప్పుడు 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 ఇంకెప్పుడు ఎప్పుడు శ్రావణ మంగళవారం చల్లని సాయంకాలం శ్రావణ మంగళవారం చల్లని సాయంకాలం లగ్నం చూసుకు వస్తా వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనుల వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనుల వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే నిదురించుము ఈరే వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనుల
కాలేజీ బలి బలి బతికిన కాలేజీ ఓహో అమ్మాయి ఇది కాలేజీ బలి బలి బతికిన కాలేజీ మాటలు రాని మృగాలు కొన్ని మనిషికి పాఠం చెబుతాయి. మనుషుల కన్నా క్రూరము కావి జంతువులు ఓ అమ్మాయి అమ్మాయి. శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు. ఇదేమయ్యా బలె బలె బాగా ఉందయ్యా. వంశం గాడిద వంశం తారల తారల జీబ్రావి మనిషి చేష్టలు కోతులకుంటే కోతి చేష్టలు కొందరివి. ఓహో అమ్మాయి ఇది కాలేజీ బలి బలి బతికిన కాలేజీ. నీటి గుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం. అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకు అలమే తింటాయి. మామయ్యా ఇదేమయ్యా బలె బలె బాగా ఉందయ్యా. ప్రజలే ప్రభువులు ఈనాడు ప్రజలే ప్రభువులు ఈనాడు. మనుషుల పైన సవారి కన్నా ఏనుగు సవారి నయం గదా. నిజం నిజం మజా మజా. మామయ్యా ఇదేమయ్యా బలె బలె బాగా ఉందయ్యో. ఓహో అమ్మాయి ఇది కాలేజీ బలి బలి బతికిన కాలేజీ. ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక జయప్రద గారు 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ గారు నీలవేణి గారి దంపతులకు జన్మించారు. వాస్తవానికి జయప్రద చిన్నతనంలో డాక్టర్ కావాలని కలకంది. అయితే 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జయప్రద నాట్య ప్రదర్శన చూసిన సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. జయప్రద గారు అందం అభినయంతో సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అచ్చ తెలుగు అమ్మాయి జయప్రద టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటిన అందాల సుందరి జయప్రద గారు ఈ రోజు తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి అడిగిపెట్టిన జయప్రద అక్కడ కూడా విజయ కేతానాన్ని ఎగిరివేసింది. సినీ పరిశ్రమలో అందాల నటీనటుల జాబితాలో జయప్రద గారి పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. ఓ చిన్న నటిగా పరిశ్రమలో అడిగిపెట్టిన జయప్రద తన కృషి పట్టుదల నటనతో ఏళ్ల తరబడి సినీ ప్రేక్షకుల హృదయాలను రాణిగా ఏలారు. జయప్రద గారు సినీ ప్రస్థానంలో 6 భాషలలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఇలా 300కు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి వంటి దక్షిణాది స్టార్ల హీరోలతో పాటు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, జితేంద్ర, వినోద్ ఖన్నా వంటి అనేక మంది బాలీవుడ్ స్టార్ హీరోలతో జోడి కట్టింది. ఒకప్పుడు సినిమా నిర్మాతలు మొదట ఎంపిక జయప్రద అంటే అతిశక్తి కాదు. జయప్రద తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి కూడా. అయితే 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో ఒక పాటలో వెండి తెరపై అడుగు పెట్టింది. ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిన జయప్రదకు రెమ్యునరేషన్ కేవలం 10 రూపాయలు ఇచ్చారు.
జయప్రద గారు అనేక దక్షిణాది సినిమాలో నటించడం మొదలుపెట్టింది. సిరిసిరి మువ్వ, అంతులేని కథ, సింహాసనం, అడవి రాముడు, సీతారామ కళ్యాణం వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 1979లో జయప్రద గారు తొలిసారి స్వర్గం చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. హిందీలో జయప్రద నటించిన తొలి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి. అనేక సినిమాల్లో ఆఫర్లు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. జయప్రద గారు క్రమంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1994 అక్టోబర్ 10న శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో టీడీపీలో జాయిన్ అయ్యారు. 1996 ఏప్రిల్లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం సమాజ్వాదీ పార్టీలో చేరిన జయప్రద రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. జయప్రద గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని మనందరం ఆకాంక్షిద్దాం. జయప్రద గారు 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని